సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క స్వరము వినేటువంటి ఆధిక్యతను దేవుడు ఈ రోజుని కనుగ్రహించాడు. ఈ రోజును ఎంతోమంది ఎన్నో విధాలుగా వాడుకుంటున్నారు. ఈ సమయమును ఎంతోమంది ఎన్నో విధాలుగా వెళ్ళబుచ్చుకుంటున్నారు. కానీ నీవైతే దేవుడితో గడిపేటువంటి ఆధిక్యత, ఇది నీ తలంపు కాదు, నీ ఆలోచన కాదు, నీ ప్రయాసము కాదు, నీ ప్రయత్నము కాదు, ఇది దేవుని సంకల్పం. హల్లెలూయా. దేవుని ఉద్దేశం. నీ తోటి స్నేహితులు, నీ తోటి వారు ఈ సమయమును ఎలాగ ఉపయోగించుకుంటున్నారో నీకు తెలుసు. కానీ నువ్వు దేవుని మందిరంలో ఇలా కూర్చున్నావు అని అంటే ఏదో ఒక ప్రణాళిక దేవుడికి నీ పట్ల ఉంది. కనుకనే ఈ సమయమును వృధా చేసుకొనకుండా ఈ స్థలంలో కూర్చున్నావంటే ఏదో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ప్రభువా, ఆ ఉద్దేశం ఏంటో స్పష్టంగా నాకు తెలియచేయండి, నాకు అర్థం కావాలన్నటువంటి ఆశతో నువ్వు ఉంటే ఆశపడ్డ నీ ప్రాణాన్ని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దైవజనులు పాల్సన్ అన్న గారు గత కొన్ని సంవత్సరాల క్రితం తనను చూశాను. మా ప్రాంతం యశ్వంతపూరే, నా సొంత గ్రామం. నేను సేవ చేస్తున్నది మాత్రం ఖానాపూర్ నర్సంపేటలో. దేవుడు అక్కడ వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో వర్తమానాలు చెప్పడానికి వచ్చాను. రీసెంట్గా కంచనపల్లిలో కూడా సంఘ క్షేమాభివృద్ధి ఉజ్జీవ కూడికలో సహోదరులు రాంబాబు అన్నగారు కూడా, బాబు అన్నగారు అక్కడ నన్ను బాబురావు అన్నగారు అక్కడ చూశారు. తను అన్నాడు, ప్రభు చిత్తం అవుతే అన్నా జనగంలో ఒక కూడిక ఏర్పాటు చేస్తాము, మీరు రావాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. మరలా మిమ్మల్ని స్థలంలో చూడడం చాలా సంతోషం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మా జీవితంలోనికి రాకమునుపు నా జీవితం ఎలాంటిదో మా బాబాయ్ గారు ఆ కుర్చీలో కూర్చొని ఉన్నారు, నతానియేల్ గారు. తనకు తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అనేది. తను సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు, చూసినటువంటి వాడు. ప్రియులరా, దయచేసి గత జీవితాన్ని గుర్తు చేస్తూ నేను మిమ్మల్ని తీసుకువెళ్ళదలుచుకోలేదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మాత్రమే మీ ముందు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యలో ఎవరు లేచి వెళ్ళొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు, మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచండి. రెండో మాట, నిద్రపోవద్దు. ఇది చాలా డేంజర్ సమయం. ఇది ఈ సమయంలో స్ట్రిక్ట్గా ఉండడం అనేది చాలా కష్టమైన పనే. వెనక్కి చైర్లో కూర్చున్న సహోదరుల దగ్గరకు కూడా వస్తాను. ప్రియులరా, నిద్రపోతే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే పడుకోవడానికి స్థలానికి మనం రాలేదు. ఏదో ఒక ఉద్దేశము దేవుడికి ఉంది గనక నిన్ను కూర్చోబెట్టాడన్నటువంటి తలంపుతో నువ్వు ఈ స్థలంలో కూర్చోవాలి. ఎందుకనంటే సంఘానికి కూడా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తాను. ప్రియులరా, మా సంఘంలో అయితే కొంచెం ఇలా కునుకు తీసేరనంటే ఒక్కరిని చేపట్టుకే ఫ్యాన్లన్నీ బంద్ చేస్తాను, ఫ్యాన్లన్నీ బంద్ చేపిస్తాను. ఎందుకంటే నిద్రపోతే ఊరుకోను. కనుక నన్ను దయచేసి భరించండి, తప్పు పట్టొద్దు. నిద్రపోతే మాత్రం ఊరుకోను. నీకు ఒకవేళ నిద్ర వచ్చినా ఇలా కళ్ళు నలుస్తే ఇలా చూడు. ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ అయ్యి ఎదుటి వ్యక్తులను డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, సందేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం, నేను బలవంతుడను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, చిన్నపిల్లల గురించి రాస్తాడు, వృద్ధుల గురించి రాస్తాడు, తండ్రుల గురించి రాస్తాడు. యవనస్తుల గురించి వచ్చేసరికి ఒక మాట అంటాడు. ఏమనంటాడనంటే, యవనస్తులారా మీరు బలవంతులు. హల్లెలూయా. యవనస్తులారా మీరు బలవంతులు. ఈ రోజుల్లో అనేకమైనటువంటి బలాలు ఉన్నాయి, బలవంతులు ఉన్నారు. ప్రియులరా, పేపర్లో టీవీలలో చూస్తూ ఉంటాం. అటువంటి బలవంతులు బలహీనమైనటువంటి వారిని జయిస్తుండడం కూడా చూస్తూ ఉంటాం. నేటి రోజుల్లో యవనస్తులు ఏ విషయంలో బలం కలిగి ఉంటున్నారు? ప్రియులారా, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి నీవు ఏ విషయంలో బలము కలిగి జీవిస్తూ ఉన్నావు?
ఏ విషయంలో నేను బలవంతుడను అనుకుంటున్నావు? నీకు ప్రయోజనకరమైన విషయాన్ని పట్టుకొని బలవంతుడు అనుకుంటున్నావా? నీకు అప్రయోజనమైనటువంటి విషయంలో బలవంతుడు అనుకుంటున్నావా? లోకంలో ఉన్నవాన్ని గనక చూస్తే దేనికి కూడా పనికిరాని విషయంలో వాడు బలవంతుడు అనుకుంటున్నాడు. జీవితంలో ఒక్క పరిస్థితిని కూడా విలువకరంగా మార్చుకునే స్థితి లేని విషయంలో వాడు బలవంతుడు అనుకుంటున్నాడు. విలువ కలిగినటువంటి స్థితిలో ఉన్న నీవు, మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడవు కుమార్తెవని చెప్పుకుంటున్నటువంటి నీవు లోకంలో ఉన్నవాడిగా ఆలోచించినట్లు నీవు ఆలోచించి నేను బలవంతుడను అనుకోవడానికి వీలు లేదు. దయచేసి గమనించండి. యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన నీవు నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తివి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ప్రేమపూర్వకముగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఏ విషయంలో బలవంతులై ఉండాలి, ఎందుకు బలవంతులై ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చూస్తారా? యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. అది ఏ విషయంలో నువ్వు బలం కలిగి ఉండాలి? త్వరగా. మీకు రాయిచున్నాను తండ్రులారా, మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక. హల్లెలూయా! ఏమి మీలో నిలుస్తున్నది అనంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని వాక్కు నీలో ఉంది గనక నువ్వు బలవంతుడు. దేవుని వాక్య ప్రకారము బ్రతికితే నువ్వు బలవంతుడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము జీవిస్తే యు ఆర్ ద గ్రేట్ పర్సన్. నువ్వు బలవంతుడు. యేసు క్రీస్తు ప్రభు నీలో ఎటువంటి బలము చూడాలనుకుంటున్నాడనంటే తన వాక్యములో ఎదుగుతున్నటువంటి బలము నీలో ఉండాలి. తన వాక్యములో ఏరు పారుతున్నటువంటి స్థితిలో నిన్ను చూడాలి. నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ తల్లిదండ్రులకు యేసు క్రీస్తు ప్రభును చూపెట్టే ఒక బలవంతుడు కావాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, దేవుని వాక్కులో నువ్వు బలవంతుడు అవుతే యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఏ స్థితిలోనికి తీసుకెళ్ళి వెళ్తాడో నీకు అర్థం కావాలి. ఈరోజు వాక్కులో నువ్వు అభివృద్ధి చెందితే, ఆయన మాటలో నువ్వు అభివృద్ధి చెందితే, ఆయన చెప్పినటువంటి మాట నీ జీవితంలోనికి తీసుకొని ఆ ప్రకారము నువ్వు జీవిస్తే ఆయన నిన్ను తీసుకువెళ్ళే స్థితి ఈరోజు నీకు అర్థం కావాలి. పనికి మాలిన విషయాలను బట్టి నేను బలవంతుడు అనుకోవడానికి లేదు. ఏదో యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించాను కదా, మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నేను బలవంతుడు అనుకోవడానికి లేదు. నీ గుండెల మీద చేతేసి చెప్పు, యేసు క్రీస్తు ప్రభు వాక్కు చెప్పినట్లుగా ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, నీకు తోచినట్టుగా నడుస్తున్నావు, నీ ఇష్టమైనటువంటి ఆలోచనల ప్రకారం నడుస్తున్నావు. ఇంకో మాట చెప్పనా? హలో, ఫస్ట్ నీ ఫోన్లో ఉన్న సినిమా పాటలు తీసేయ్యా బాబు. ఫోన్లలో సినిమా పాటలు పెట్టుకున్న వారు ఉన్నారు ఇక్కడ. ప్రభు సన్నిధిలో కూర్చొని చప్పట్లు కొడుతూ దేవుని వాక్యం వింటున్నా నీ ఆలోచన మార్చుకొని వ్యక్తివి స్థలంలో నువ్వు కూర్చున్నావు. ఈరోజు నిన్ను మార్చడానికే ప్రభు ఏర్పాటు చేసిన కూడిక ఇది. ఈరోజైనా యేసయ్యలో నువ్వు బలవంతుడు కావాలి. లోక విషయంలో బలవంతుడో కాదు, క్రీస్తు విషయంలో బలవంతుడో కావాలి. ప్రభు నీతోను సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరుడా.
దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు డిలేట్ చేస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇద్దరు వ్యక్తులను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చివరికి నువ్వు ఎవరిలాగా జీవిస్తావో నిర్ణయం నీదే. ఇద్దరు బలమైన వారిని చూపెట్టాలనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. మొట్టమొదటిగా క్రీస్తులో బలవంతుడైనటువంటి వాడు. వారిద్దరూ బలవంతులే, కానీ వారి జీవించిన జీవిత విధానము వారి స్థితిని ఎక్కడికి తీసుకువెళ్ళింది? నీ స్థితి కూడా ఎటువైపు వెళ్తుంది? ఈరోజు నువ్వు నిర్ణయించుకోవాలి. అనాలోచితంగా కూర్చోవద్దు. నిజముగా దేవుడి కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను? నిజముగా యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను? ఒక ప్రశ్న, ఎంతమందికి దేవుని రాజ్యం వెళ్ళాలని ఆశ ఉంది? చేతులెత్తారా. నాకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉందన్నా? అమ్మో, చేతులు లేపని వాళ్ళు మీకు పరలోక రాజ్యం వెళ్ళడం ఇష్టం లేదైంది? చేతి దించొద్దు. పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశ ఉంది. అయ్యో నాయన, వాళ్ళ చేతి చూస్తూ నీకు అర్థం కాలేనా మాట? పరలోక రాజ్యం వెళ్ళాలని నాకు ఆశ ఉంది అనుకున్న వాళ్ళు చేతులు లేపండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్న ఒక మాట, నిన్ను పరలోక రాజ్యం తీసుకోవడం యేసయ్యకి ఇష్టమా? నిన్ను పరలోక రాజ్యం చేర్చుకోవడం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమేనా? ప్రభువా, నీ రాజ్యం చేరడం నాకు ఇష్టమని నువ్వు అడుగుతున్నావు, కానీ నన్ను నీ రాజ్యంలో చేర్చుకునడం నీకు ఇష్టమేనా ప్రభువా? నీకు ఇష్టమైన రీతిలో నేను బ్రతుకుతున్నానా? నీకు నచ్చినట్లుగా నేను జీవిస్తున్నానా? నువ్వు అనుకున్నట్టుగా నేను నడుస్తున్నానా? ప్రియులారా, ఆలోచించు. యవనుడా, బి కేర్ఫుల్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకునే సమయం ఇది. లోకంలో ఉన్న వానితో నువ్వు సమానం అనుకోవద్దు. నా స్నేహితులు ఉన్నారు కదా, అదిగో ఫలాని వాళ్ళు మందిరానికి వెళ్తారు, వాడు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు, నేను జీవిస్తే ఏమవుతుంది అనుకోవద్దు. యు ఆర్ ద సపరేట్ పర్సన్. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన దేవుని కుమారుడు, కుమార్తెవై ఉన్నావు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు బలవంతుడు వాక్యములో దేవుని ఆత్మకు ఆటంకం కావద్దు. ఆ నడిపింపలా కొనసాగనివ్వండి ప్లీజ్. మీరు డిస్టర్బ్ అవుతారు. దేవుని వాక్యములో బలవంతుడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన పేరు యోసేపు. అన్నదమ్ములంటే ప్రేమ, తండ్రి అంటే గౌరవం, సంఘములో మంచి సాక్ష్యం కలిగిన వాడు, కుటుంబములో మంచి సాక్ష్యం కలిగిన వాడు, సమాజంలో మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఆ సాక్ష్యమే ఈరోజు పనిచేస్తూ ఉంది. ఆ సాక్ష్యమే ఈరోజు నీ ఎదుటికి, నా ఎదుటికి వస్తుంది. నా జీవితాన్ని మార్చడానికి గడిచిన ఎన్నో సంవత్సరాల సాక్ష్యం ఈరోజు నా జీవితానికి ఒక ప్రేరేపణ అవుతుంది. ఇటువంటి సాక్ష్యం యోసేపుదే. యోసేపన్నా ఇంత మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి కారణం ఏంటిదనంటే, యోసేపు గారు నీతో నాతో ఏమని మాట్లాడో తెలుసా? నేను దేవుని వాక్యములో బలవంతుడను. నా సహోదరులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వారు ఎవరు కూడా యేసుక్రీస్తులో బలవంతులైనట్లుగా నేను చూడలేదు. కానీ ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎలాగో ప్రవర్తించినా, నేను మాత్రం క్రీస్తులో బలవంతుడను. ప్రియులారా, ఇటువంటి బలవంతుడు ఒక భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపుగా
ఆయన స్థితి మీకు తెలిసే ఉంటుంది. తన సహోదరులే తనను గుంటలో పడేశారు, చంపాలనుకున్నారు, చావుకు అప్పగించలేదు దేవుడు. ఎందుకో తెలుసా? యోసేపు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. యోసేపు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికను పాడు చేయడానికి, ఈ ప్రణాళిక నుంచి తప్పించడానికి అపవాది తన సహోదరుల నుండి లేచాడు. కానీ దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. నీ కుటుంబంలో నిన్ను నీచంగా చూస్తున్నారా? ఎందుకు పనికి మాలిన వాడు అంటున్నారా? ఒరే, నువ్వు దేనికి పనికి రావురా? ఏమో నువ్వు దేనికి పనికి రావు, నువ్వు పనికి మాలిన దానివి, నా కడుపులో చెడబుట్టావు అంటున్నారా? భయపడొద్దు. నీ తల్లిదండ్రులకు నీవు ప్రయోజనమైన వాడవు కాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రయోజనమైన దానివి కాకపోవచ్చు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, వారు ఎవరు నిన్ను పనికి మాలిన వాడు, పనికి మాలిన దానవంటే ఇదిగో నేనంటున్నాను, నీవు పనికొచ్చేటువంటి పాత్రగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. సపర్లు కొట్టు. నేను నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకోబోతున్నాను. ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, నీ హస్తము ప్రభు చేతుల్లో పెడితే ఆయన నీ పరిస్థితిని, నీ విలువను మార్చడానికి వెయిటింగ్ ఫర్ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గుంటలో పడినప్పుడు యోసేపు పరిస్థితులను బట్టి ఏడవలేదు. గుంటలో పడ్డప్పుడు పరిస్థితులను బట్టి యోసేపు దుఃఖపడలేదు. దేవా, నేను నీ యందు బలవంతుడను, ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను బలహీనుడను కావద్దు, ఎటువంటి సమస్య వచ్చినా నేను బలహీనుడను కావద్దు. నా స్నేహితులను చూసి ఎగతాళి చేస్తున్నారన్నా, ఏదో నువ్వు ఓల్డ్ ఏజ్ లెక్క ఉన్నావు. ఈ జనరేషన్ ఎలాంటిది తెలుసా? హలో స్నేహితుడా, ఏ కాలంలో ఉన్నావు బ్రదర్ నువ్వు? నీ స్నేహితులు నీతో అనే మాట, ఏ కాలంలో ఉన్నావురా? ఎప్పుడు చూడు ప్రియులరా, ఎప్పుడు చూడు దేవుడు దేవుడు మందిరం, మాతో రావా, మాతో రావా. ఒరే వాడు వద్దురా బాబు, వాడు ఏమన్నంటే దేవుడు అంటాడు. స్నేహాలు కట్ చేస్తున్నారా, హేళన చేస్తున్నారా? పరిస్థితిని చూడకు మిత్రమా, పరిస్థితిని చూడకు. నువ్వు దేవుని బలవంతుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. సత్యమైన వాక్కు నీకు తెలుసు, నీ మిత్రులకు తెలవదు, నీ బంధువులకు తెలవదు, నీ స్నేహితులకు తెలవదు. నీకు తెలుసు వాక్యం. ఆలోచించు. అంత భయంకరమైన పరిస్థితిని బట్టి బాధపడలేదు యోసేపు. యోసేపుకు తెలుసు, నేను దేవునిలో బలవంతుడను, ఎలాగైనా దేవుడు నన్ను కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా సహోదరులోనూ ఒకనికి ఆలోచన వచ్చిందట, ఒరే ఆ గుంటలో పడేయడం ఎందుకురా, అక్కడ నుండి మిథ్యానీయులు వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తీసేసారు, అమ్మేశారు. ప్రియులరా, యోసేపు కన్న తండ్రికి దూరం అయిపోయాడు. యోసేపు తన ప్రాంత ప్రజలకు దూరం అయిపోయాడు. యోసేపు తన స్నేహితులకు దూరం అయిపోయాడు. యోసేపు తన ప్రాంతానికి దూరం అయిపోయాడు. ఏది దూరమైనా, ఏది తనను విడిచిపెట్టినా దేవుని ఆత్మకు తను దూరం కాలేదు. దేవుని ఆత్మ తనను విడిచిపెట్టలేదు. యోసేపు గుంటలోకి వెళితే గుంటలోకి వెళ్ళింది. యోసేపు ఐగుప్తులోకి వెళితే ఐగుప్తులోనికి వెళ్ళింది.
యోసేపు ఎక్కడికి వెళితే దేవుడి ఆత్మ అక్కడికి వెళ్ళింది. ఎందుకు తెలుసా? యోసేపు విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీవు బలవంతురాలవుగా నిలబడితే దేవుడికి నీ పట్ల కూడా ఒక ఉద్దేశం ఉంది. ప్రియులారా, తరువాత యోసేపు జీవితము ఎలాగూ మార్చబడిందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా మార్చబడ్డా తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తాం ఒక చిన్న మాట. దేవుడు తను వెళ్ళిన చోటుకు వెళ్ళి ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని, ఆ యొక్క పరిస్థితులను ఆశీర్వదించినట్లుగా చూస్తాం. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడుతున్నట్లుగా చూస్తాం. ప్రియులరా, ఇంకో మాట చెప్పనా, యోసేపుకి ఆ సైన్యాధిపతి బాధ్యతలన్నీ అప్పగించినట్లుగా కూడా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, తన సహోదరుల దృష్టిలో ఎందుకు పనికిరానివాడు, తన మిత్రుల దృష్టిలో ఎందుకు పనికిరానివాడు, కానీ దేవుని దృష్టిలో ఒక పనికొచ్చే పాత్ర. అటువంటి సాక్ష్యం యోసేపుదే. తన ఎదుటికి ఎన్నో పరిస్థితులు వచ్చాయి, తన ముందుకు ఎన్నో పరిస్థితులు వచ్చాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా తన దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా? దేవుని వాక్యం మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి చేసిన బోధ మీద ఉంది. ఇదిగో, ఈ పరిస్థితిని బట్టి నా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని నేను చేయలేను. నా దేవునికి వ్యతిరేకమైన పని నేను చేయలేను. ప్రియులారా, అయ్యా స్నేహితుడా, నీ స్నేహితులతో చెప్పగలుగుతావా? కొత్త సినిమా వచ్చింది, ఏం కాదు వెళ్దా? నో, సారీ మిత్రమా, నేను రాలేను చెప్పగలుగుతావా? ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్. థియేటర్లకు వెళ్ళే ధైర్యం చేస్తలేరు క్రైస్తవులు. ఎందుకంటే హల్లెలూయా, థియేటర్లకు వెళ్ళే ధైర్యం చేస్తలేరు. ఎవరిదాకా దైవజనులు చెప్పారుగా, యూట్యూబ్, అందులోనే సమయాన్ని గడిపేస్తున్నారు. ఇలా పెడుతున్నారు, అలా టీవీకి తలిగిస్తున్నారు. ఫోన్లోనే టీవీ ఇలా పెట్టి ఆ టీవీకి తలిగిస్తారు. ఏది చూడాలనుకుంటే కూడా అది చూస్తాడు, ఏది చూడాలనుకుంటానో అది చూస్తుంది. 10 నిమిషాలు దేవునితో గడపడం చేత కాదు, దేవుని స్వరం వినడానికి చేత కాదు, దేవుని మందిరంలో ఒక అర్ధగంట సరిగ్గా కూర్చొని దేవుని స్వరమును, వాక్కును వినడానికి చేత కాదు. గంటల టీవీల ముందు కూర్చొని దిక్కుమాలిన సీరియళ్ళని, సినిమాలని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటున్నటువంటి వారు. తీరే సమయం వచ్చినాక దేవుడు మన జీవితంలో ఏం కార్యం చేస్తున్నాడు బ్రదర్? ఎలా ఉన్న పరిస్థితులు అలానే ఉన్నాయి, ఎలా ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. మా కుటుంబంలో ఏం కార్యం జరగట్లేదు, నా జీవితంలో ఏం కార్యం జరగదు. నీ బుద్ధి మారితే అన్ని మారతాయి. హల్లెలూయా. ఫస్ట్ నీ ఆలోచన విధానం మారాలి. ప్రియులారా, యోసేపును దేవుడు హెచ్చించిన స్థితి మనకు తెలుసు. ఒక ఉన్నతమైన స్థితిలో యోసేపుని నిలబెట్టాడు దేవుడు. ఎప్పుడు నిలబెట్టాడో తెలుసా? నేను వాక్యములో బలవంతుడను, దేవుని సహవాసములో బలవంతుడను, దేవునితో గడిపే సమయములో బలవంతుడను అని దేవునికి భయపడ్డప్పుడు దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. దేవుడు గొప్ప స్థితిలోనికి తీసుకురావడం మొదలుపెట్టాడు. దేవుడు ఉన్నతమైన స్థితి తనకిచ్చాడు. ఆశపడుతున్నావుగా, నేను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నేను కూడా ఒక స్థితిలో ఉండాలి, నా కుటుంబము కూడా ఒక స్థితిలో ఉండాలి, నా తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులను గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉంచాలి. ఒక మాట, నీ ఆశ తృప్తిపరచబడాలంటే నువ్వు వాక్యంలో బలవంతుడవు కావాలి, దేవుని సహవాసంలో బలవంతుడవు కావాలి, దేవునితో గడిపే విషయంలో బలవంతుడవు కావాలి. ప్రభువు అంటాడు, yes my son, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నీ తలంపుకు, నీ ఊహకందని కార్యాలు నీ ఎడల జరిగించబోతున్నాను. నువ్వు ఆలోచించని స్థితిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఒక్క విషయం, నీవు నాలో బలవంతుడవు కావాలి. లోకంలో బలవంతుడవు కావద్దు. లోకంలో బలవంతుడవు కావద్దు. లోక స్నేహంలో బలవంతుడవు కావద్దు. లోక విధానంలో బలవంతుడవు కావద్దు. లోక పద్ధతిలో బలవంతుడవు కావద్దు. యేసయ్యలో బలవంతుడవు కావాలి. ప్రియులారా, రెండు వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సమయం లేదు గనక త్వరగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. 2 సెషన్లుగా మొదటి వ్యక్తిని రెండో వ్యక్తిని పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఒకే సెక్షన్లో కుదిస్తున్నాం. హల్లెలూయా. రెండో వ్యక్తి ప్రియులారా బలవంతుడు. ఏ రీతిగా బలవంతుడో మనకు తెలుసు. ఒక్క గాడిద ఎముకతో ఎంతమందిని చంపేశాడు అయ్యా? 3000 మందిని. ఉట్టి దౌడ ఎముకతో అండి. అంత బలవంతుడు, అంత బలవంతుడు. సంఖ్యలు ఇలా తెంపేసినటువంటి వాడు. ఎంత బలవంతుడు అంటే మామూలు బలవంతుడు కాదయ్యో బ్రదరు. పొద్దున్న లేచి ఏదేదో రాయి ఎందుకు లేపుతావు? నీకున్నదే పిట్టపిల్లంత పానం. వాడు అద్దం ముందుకు పోయి ఇలా చూసుకుంటా ఉంటాడు. ఇట్లా ఏమున్నాయి రా నాయన నీకు? ఏం కావాలి? అద్దం ముందు నిలబడి ఇలా 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 గంటలు టైం వేస్ట్. డబ్బులు పెట్టి బాడీని సంపాదించాలనుకుంటున్నారు. అందుకే దైవజనుడు ఒక పాట రాశాడు, మీకు తెలుసా ఇది? కండలను ప్రేమింతురేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. అయ్యా, ఇలా ఇలా అంటే వచ్చేదే. ఒకవేళ ఇలా అన్నప్పుడు లోపల చిటుకుమన్నది అనుకో బ్రదరు, దేని కొరకు ఇలా ఇలా అంటున్నావో వాళ్ళు నీ ముఖం కూడా చూడరు. ఎవరి ముందు బలవంతుడవు కావాలనుకుంటున్నావో నీ ముఖం కూడా చూడరు స్వామి. హలో, అయ్యో, నువ్వెంత ఇష్టపడుతున్నావు అంత మోసపోతావు, జాగ్రత్త. ఆ తీయటి మాటల్లో పడిపోకు. భయంకరమైన మోసం. జాగ్రత్త, సిద్ధంగా ఉంది నిన్ను మోసం చేయడానికి. నీకు అర్థమవుతుందో లేదో చివరిగా నేను చెప్తాను నీకు. నా ముందుకు రా. ఫస్ట్ ఆ కటింగ్ సరిగ్గా కొట్టించు. వాక్కులో అభివృద్ధి చెందడం నేర్చుకో. ఐఎమ్ ది క్రిస్టియన్, సర్వశక్తి కలిగిన దేవుడి కుమారుడనని ఒక మాదిరి కలిగిన బ్రతుకును బ్రతకడం నేర్చుకో. లేకపోతే మోసపోతావయ్యో. మామూలుగా మోసపోవు సామి, నిద్ర కూడా పట్టకుండా మోసపోతావు. జాగ్రత్త. ఆ పరిస్థితి నీకు రాకముందే నువ్వు మార్చుకొని పరిస్థితి. ఇక్కడ ఉన్నావు నువ్వు బ్రదరు, అందరి ముందు చెప్పాలని ఆత్మ ఒత్తిడి చేస్తా ఉంది, కానీ నేనే ఆపుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడు ప్రియులారా తనకు నచ్చినట్లుగా బ్రతికాడండి. మనకు తెలుసు దేవుడి ప్రణాళిక వేరు, దేవుడి ఉద్దేశం వేరు. ఆయన పట్ల దేవుని ఉద్దేశం వేరండి. ఒక ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు, ఒక ప్రణాళికతో దేవుడు పుట్టించాడు. కానీ దేవుని ప్రణాళికలో బలవంతుడు కాలేదు. ఆయన తనకిష్టమైన స్థితిలో బలవంతుడయ్యాడు. ప్రియులారా, ఆయన పేరేంటిదో తెలుసా? సంసోను. సంసోను జీవితం గురించి మీరు వినే ఉంటారు. తన జీవితం ఏ రీతిగా మార్చబడిందో మీరు వినే ఉంటారు. అయ్యా, తల్లిదండ్రులు అంటున్నారు, కొడకా నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందిరా. అమ్మో బిడ్డా, నువ్వు అలా చేయకూడదు. ఆ చెడు సహవాసాలకు నువ్వు వెళ్ళకూడదు. నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవు తల్లి, నువ్వు వారితో వెళ్ళొద్దు అని అంటే భోజనాలు బంద్ చేయడానికి బుద్ధి లేదు. తల్లిదండ్రుల మాటను ధిక్కరించడానికి బుద్ధి లేదు. తల్లిదండ్రులకు ఎదిరించి చెడు సహవాసాలు చేస్తున్నావు తల్లి. నీ స్నేహితులంతా చెడు సహవాసం చేసేటువంటి వారే. నీ స్నేహితులలో
ఒక్కొక్కరు ఎంతమందితో మాట్లాడతారో నీకు తెలుసు. వారితో స్నేహం చేస్తున్నావు నువ్వు. ఈరోజు నీ ఫ్రెండ్షిప్ కట్ చేయి, లేకపోతే భయంకరమైన నింద నువ్వు భరించవలసి ఉంటుంది బిడ్డ. అర్థం కావచ్చు, నా స్నేహితులు అలా ఉన్నది, నేను మార్చుకోవాలి అన్నట్టు బాగుపడతావు. తల్లిదండ్రులు అంటున్నారు దేవుని ప్రణాళిక వేరయ్యా నీ విషయంలో, దేవుని ప్రణాళిక వేరు. కానీ వాని దృష్టి అంతా ఒకదాని మీద వాని దృష్టి అంతా. ఎక్కడ పోయినా వాని బ్రతుకంతా అదే పద్ధతి. తన బ్రతుకు మార్చుకున్నవాడు కాదు, హెచ్చరికని విన్నవాడు కాదు, స్థితిని మార్చుకున్నవాడు కాదు, ఎన్ని మార్లు చెప్పినా కూడా ఆ మాటకు లోబడ్డవాడు కాదు. ఏమైపోయింది చెప్పండి చివరికి? ఏ కండ్లతోటైతే చూసి అదైపోయాడో ఆ కండ్లే ఊడబెరికేటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ని మార్లు దేవుని వాక్కుని ఎదుటికి వస్తున్నా నీవు ఈరోజు కూడా బలవంతుడు కాకపోతే, ఏ పరిస్థితిలో నువ్వు నడుస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి నేను మార్చుకోలేను, అమ్మో నేను మర్చిపోలేను అంటావో, దాని ద్వారానే భయంకరమైన నష్టమో ప్రియులారా నువ్వు ఎదుర్కొనే రోజుంది. అందుకొరకు కాదు దేవుడు నిన్ను పిలిచింది, అందుకొరకు కాదు దేవుడు నిన్ను రక్షించుకుంది. ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ప్రియులారా సంసోను బలవంతుడే. ఏ విషయంలో? లోక విషయంలో. యోసేపు బలవంతుడే. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయంలో, దేవుని విషయంలో, వాక్యము విషయంలో. సంసోనుకి అన్నీ తెలుసు, కానీ ఆయన శరీరంలో బలవంతుడో, లోకంలో బలవంతుడో. ప్రియులారా ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధాత్ముడు నీ ముందుకు తీసుకొచ్చాడు. యోసేపునేమో ఉన్నత స్థితిలో ఉంచాడు, సంసోన్నేమో కండ్లు ఊడిబెరికే స్థితిలోకి తీసుకువెళ్ళాడు. ఆలోచించు. అన్నా నేను మర్చిపోలేనన్నా, నా వల్ల కాదన్నా మర్చిపోవడం. నేను నిండిపోయాను, నిన్న ముంచేసుకున్నాను. ఇంకో మాట చెప్పనా, సాయంత్రం చాటింగ్ చేయకపోతే నా వల్ల కాదన్నా. ఒక్కరోజు చూడకుండా నేను ఉండలేనన్నా. హాలిడేస్ వస్తే కాలేజీకి, స్కూల్కు నా మైండ్ బ్లాక్ అయిపోద్ది. బుద్ధి లేదు. ఆదివారం వచ్చిన కష్టమే కదా తమ్ముడు నీకు. ఎప్పుడు సోమవారం వస్తుందని 5 రోజులు హాలిడే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏందో నీ పరిస్థితి. ఎందుకన్నా ఫోన్ ఉంది కదా. అబ్బో అంత డెవలప్ అయ్యావు నువ్వు. ఏముంది? ఫోన్. అంత డెవలప్ అయిపోయావు సహోదరా. కానీ దేవుని ఉద్దేశం అది కాదయ్యా. అమ్మో తల్లి, దొంగ సాటుకు నీ తల్లిదండ్రులు పడుకున్న తర్వాత ఫోన్ చూస్తున్నావా? చాటింగ్ చేస్తున్నావా? చూడు, అమాయకమైన నీ తల్లిదండ్రులు నువ్వు మోసం చేస్తుండొచ్చు, కానీ జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. అమాయకులైన నీ తల్లిదండ్రుల కళ్ళు నువ్వు కప్పుతుండొచ్చు, దేవుని కళ్ళను నువ్వు కప్పలేవు. ఇప్పటికైనా నీ చాటింగ్ ఆపకపోతే, ఇప్పటికైనా నీ ఫోన్ ఆపకపోతే నీ స్థితి తలకిందులుగా మారుతుంది. గుర్తుపెట్టుకో చెల్లము. బి కేర్ఫుల్ యువర్ లైఫ్. యు నాట్ ఆర్డినరీ పర్సన్. నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. ఇప్పటికీ సజీవుడై బ్రతుకుతున్న యేసయ్య కుమార్తె అన్న విషయాన్ని మర్చిపోవద్దు. చప్పట్లు కొట్టు. యేసయ్య కుమార్తెను, యేసయ్య కుమారుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అపవాది ఎట్లయినా నీ దగ్గరికి రావచ్చు, మోసపోవద్దు. అపవాదితో ఈరోజు చెప్పాలి, ఒరే ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను, ఏమో అనుకున్నాను, ఇదంతా సాతాను నన్ను మోసం చేస్తున్న విధానము. ఈరోజు సాతాను కబంధ హస్తాల్లో నుంచి నేను బయటకు వచ్చేటువంటి విధానాన్ని దేవుడు నాకు బోధించాడు. ప్రభువా
సారీ సారీ మై లార్డ్, నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను, నా బంధువులను, నా తోబుట్టులను మోసం చేశాను అయ్యా. నిజముగా నీ నుండి నేను తప్పించుకోలేను. నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు. నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొస్తే యోసేపు లాంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? ఒక విలువను దేవుడు నీకు తీసుకురాబోతున్నాడా? ఒక గొప్ప స్థితిని దేవుడు నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ప్రాంతంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బలహీనుడనన్నా, నా వల్ల కావట్లేదన్నా, ఎన్నోసార్లు దైవజనుడు వర్తమానము చెప్తే నిజముగా ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ 4 రోజుల్లోనే అమ్మా నా మాట నీకు అర్థమవుతుందా తల్లి? నా మాట అర్థమవుతే అటు ఇటు చూడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నువ్వు బలవంతుడో కావాలి వాక్యంలో, బలవంతుడో కావాలి దేవునితో సహవాసంలో, బలవంతుడో కావాలి ఆత్మీయతలో, బలవంతుడో కావాలి దేవుణ్ణి ఆరాధించే విషయంలో, బలవంతుడో కావాలి సమాజానికి ఒక మాదిరి కలిగిన జీవితము జీవించే విషయంలో. నిన్ను బలవంతుడిగా చేయడానికే యేసయ్య ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేశాడు. ఇది అనాలోచితంగా ఏర్పాటు చేయబడ్డ కూడిక కాదు, ఏదో పేరు కొరకు ఏర్పాటు చేయబడ్డ కూడిక కాదు. నువ్వు బలవంతుడు కావాలని ఏర్పాటు చేయబడ్డ కూడిక ఇది. నీ యవ్వన జీవితంలో క్రీస్తు కొరకు రగులుతున్న కుమారుడవు కావాలని, రగులుతున్న కుమార్తెవు కావాలని ఏర్పాటు చేయబడ్డ కూడిక ఇది. రామ కళ్ళ మీదకి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మా కళ్ళ మీదకి రండి ప్రియులారా, మా కళ్ళ మీదకి రండి. దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో పిలిచాడు, ఒక ఉద్దేశముతో పిలిచాడు తల్లి. ఆయనకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. అమ్మో అయ్యా, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటిదో తెలుసా? ఉద్దేశం ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకురావాలి, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలి. నీ సంఘానికి, నీ సమాజానికి, నీ కుటుంబానికి నీవు ఒక ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదాన్ని పాడు చేయడానికి అపవాది ప్రేమ పేరుతో నీలోనికి వచ్చేస్తున్నాడేమో. లోకము పేరుతో, లోక ఆశల పేరుతో, లోక పద్ధతుల పేరుతో, లోక విధానాల పేరుతో నీలోనికి వస్తున్నాడేమో. అయ్యా అయ్యా, ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నువ్వు నాతోనే మాట్లాడావు, నిజమే. ఎవరికి నా జీవితం తెలవదు, కానీ నీకు తెలుసు. ఎవరికి నా బ్రతుకు తెలవదు, కానీ నీకు తెలుసు. యేసయ్యా, నువ్వు నాతోనే మాట్లాడావు. చలమో తమ్ముడు, నీ తల్లిదండ్రులు అమాయకులు. తమ్ముడు, బిడ్డ, నీ తల్లిదండ్రులు అమాయకులు, నిన్ను నమ్ముతున్నారు. నా బిడ్డ ప్రార్థన పర్రాలు, నా బిడ్డ చక్కటి ఆరాధన చేసేది, నా కుమారుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని వాళ్ళు నమ్ముతున్నారయ్యా. మోసం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దు, లోక మాయలోబడి మోసం చెయ్యొద్దు. సంసును, ఒరే సంసును, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉందిరా, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందిరా కొడుక. ఇలా నడవద్దు బిడ్డ, ఇలా నడవద్దు బిడ్డ. నా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు, తనకు తోచినట్లుగా జీవించాడు. నేను బలవంతుడను అనుకున్నాడు. ప్రియులారా, దేవుని ఆత్మ లేకపోతే ఆ బలము దేనికి పనికిరాదని చివరిలో అర్థమైంది తనకు. అంత పరిస్థితులకి నువ్వు రావద్దు బిడ్డ. సహోదరుడా, అంత పరిస్థితిలోనికి నువ్వు రావద్దు. యేసయ్య ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. యేసయ్య నీకు అవకాశం ఇస్తున్నాడు. లే, క్రీస్తు కొరకు రగిలే ఒక పాత్రగా వాడబడడానికి లే.
యేసయ్య ఇదిగో ఒక గొప్ప పాత్రగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. గొప్పగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ మందిరములో ఒక బలమైన పాత్రగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. లే, పాడు చేసుకోకు, ఆ పాత్రను పాడు చేసుకోకు, దేవుని ఉద్దేశమును పాడు చేసుకోకు, దేవుని ప్రణాళికను అడ్డుపడకు. యేసయ్య చేతిలో చేతివేయి. ప్రభువా, యేసయ్య ఇదిగో నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నానా. అయ్యా, నాకు యోసేపు లాంటి జీవితం కావాలని, యోసేపు లాంటి బలము కావాలి, యోసేపు వాక్యములో బలవంతుడు, యోసేపు సహవాసంలో బలవంతుడు, యోసేపు ప్రార్థనలో బలవంతుడు. బిడ్డా, నువ్వు ప్రార్థనలో బలవంతుడవు కావాలి. ఎడతెగని ప్రార్థన నీలో మండాలి, ఎడతెగని ప్రార్థన నీలో రగలాలి. ఎవరు ఏమన్ననుకోనివ్వు, నీ స్నేహితులు నిన్ను స్నేహం కట్ చేయనివ్వు, బాధ లేదు. లోకములో ఉన్న వాళ్ళతో స్నేహం చేయడం కంటే ఇదిగో దేవుని పిల్లలతో ఒక్క గంట సమయం నువ్వు గడిపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లే, యేసయ్య చేతిలో చేతి వేయడానికి. ప్రభువా, ఈరోజు నా రహస్యమైన బ్రతుకును నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు నా రహస్యమైన బ్రతుకును నేను విడిచిపెడుతున్నాను, నా రహస్యమైన జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఎవరికి తెలవదనుకున్నానయ్యా, ఎవరు చూస్తలేరనుకున్నానయ్యా. యేసయ్యా, నా తల్లిదండ్రులు నేను మోసం చేశాను, నా సహోదరులను నేను మోసం చేశాను, నన్ను క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, అయ్యా, నీతో నవ్వుకుంటూ చాటింగ్ చేస్తుండొచ్చు, ఇదిగో నవ్వుకుంటూ నీతో మాట్లాడుతుండొచ్చు. మోసపోతావు మిత్రమా, మోసపోతావు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను నవ్వుల పాలు చేస్తుంది, 10 మందిలో నిన్ను తలదించుకునే స్థితికి తీసుకొస్తుంది. ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో. యేసయ్యా, నేను విడిచిపెడుతున్నాను, ఈ పాప సంబంధమైన జీవితం నాకొద్దు ప్రభువా, ఈ పాపిష్టి బ్రతుకు నాకొద్దు ప్రభువా, ఈ పాపిష్టి జీవితం నాకొద్దు ప్రభువా. ఇదిగో నేను నీ రాజ్యము చేరాలనుకుంటున్నాను, ఇదిగో పరలోకంలో నేను నీతో ఉండాలనుకుంటున్నాను. బ్రతికినన్ని దినాలు నీ సంఘములో ఒక పాత్రగా వాడబడాలనుకుంటున్నాను, ఇదిగో నీ సంఘములో ఒక పనికొచ్చే పాత్రగా నేను వాడబడాలనుకుంటున్నాను. లే, యేసయ్య నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక బలమైన పాత్రగా ఆయన నిన్ను తీర్చిదిద్దడానికే ఈరోజు నీ కొరకు ఏర్పాటు చేయబడ్డ కోడిక ఇది. నీ మనసును కఠినం చేసుకొని, మిత్రమా, నేను మాట్లాడకపోతే ఉండలేదని మోసపోవద్దు. ఈరోజు అటువంటి సంబంధాలకు కట్టింపు చేసేయ్, అటువంటి బంధాలను తెంపేసేయ్. You are the righteousness peoples. మేము నీతిమంతులమైన ప్రజలము, మేము పరిశుద్ధమైనటువంటి ప్రజలము, మేము పరిశుద్ధమైన బ్రతకవలసినటువంటి వారము. ఇదిగో సంఘానికి, సమాజానికి, నా కుటుంబానికి ఒక మాదిరి కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రభు దగ్గర ఒక తీర్మానము చేసుకుంటున్నానని. లే, యేసయ్య చేతిలో చేతివే. ఒక యేసేపులాగా బ్రతకడానికి, ఒక యేసేపులాగా జీవించడానికి, ఆత్మలో బలవంతుడవుగా బ్రతకడానికి. లే ప్రభువా, నేనున్నాను. ఈరోజు యోసేపులాగా బ్రతకడానికి నేను వస్తున్నాను. అయ్యా, ఇన్ని దినాలు నా జీవితంలో నిజమే చీకటి బ్రతుకైపోయింది. అయ్యా, పరలోకం రావాలని ఆశ ఉంది, కానీ ఇటువంటి బ్రతుకుతే నేను రాలేనయ్యా. నువ్వు తీసుకొని కూడా తీసుకో ప్రభువా. ఇదిగో ఈ పాపిష్టి జీవితాన్ని ఈరోజు నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ఈ రహస్యమైన పాపపు బ్రతుకును ఈరోజు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. నువ్వు ఒక తీర్మానం చేస్తే ఒక గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు నమ్మి, ప్రభువా, సారీ మై లార్డ్, నా తల్లిదండ్రులారా, నన్ను క్షమించండి, మోసం చేశాను. అమ్మా, నానా, మోసం చేశాను నాన్న, నిజముగా నేను పాపములో ఉన్నాను.
అయ్యా తల్లి, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బిడ్డ నీ తల్లిదండ్రులు నీ మీద. సహోదరుడా, ఎన్నో ఆశలు పెట్టుకున్నారా నీ మీద నీ తల్లిదండ్రులు. నువ్వు గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారయ్యా. ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారయ్యా నీ తల్లిదండ్రులు. నీ బ్రతుకు బాగుండాలని ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు బిడ్డ. నీవేమో నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు అయ్యా, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు. పాపిష్టి ప్రజలను మాదిరి చేసుకున్నావు. వాళ్ళు ఉన్నారు కదా, నేనుంటే ఏమవుతుంది అనుకుంటున్నావు. ఇది దేవుడి ఉద్దేశం కాదయ్యా, ఇది దేవుడి ఉద్దేశం కాదు బిడ్డ. నీ తల్లిదండ్రుల కన్నీరు యేసయ్య పాదాలను తాకుతున్నాయి. కుమారుడా, నీ తల్లిదండ్రుల ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరుతున్నాయి. ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగాడు ప్రభు నీ విషయంలో. నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నీ తల్లిదండ్రుల కన్నీరును బట్టి నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చేతిలో నువ్వు చేతి వేస్తే ఆయన నిన్ను వాడుకుంటాడు. ఒక బలమైన పాత్రగా నిన్ను నిలబెడతాడు. చదువు రాదని భయపడొద్దు, నాకేం తెలియదని భయపడొద్దు బిడ్డ. సేవ చేయాలన్నటువంటి ఆశ నీకుంది, కానీ చదువు రాదని భయపడుతున్నావు. లే, యేసయ్య నిన్ను సేవలో వాడాలనుకుంటున్నాడు. ఇదిగో, విద్య లేని పామర్లు ఈ భూమిని తలకిందులు చేసినట్టుగా దేవుడు అటువంటి ఒక బలమైన అభిషేకముతో నిన్ను వాడాలనుకుంటున్నాడు. ఓ, చదువు రాదని భయపడొద్దు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు లుదియా హృదయము తెరవబడినట్టుగా అనేకుల హృదయాలు తెరవబడబోతున్నాయి. అనేకుల హృదయాలను దేవుడు తెరవబోతున్నాడు. అన్నా, సేవ ఎలా చేయాలో నాకు జ్ఞానం లేదన్నా, పరలోకపు జ్ఞానము చేత దేవుడు నిన్ను నింపి ఉన్నతమైన ఈ సేవలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడా, నిన్ను స్తుతిస్తోనా. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు బలవంతుడు. దేవుని వాక్యము నీలో ఉంది గనక నువ్వు బలవంతుడు. ఆయన వాక్యములో అభివృద్ధి చెందు, ప్రార్థనలో అభివృద్ధి చెందు, సహవాసములో అభివృద్ధి చెందు, సంఘ పరిచర్యలో అభివృద్ధి చెందు, దైవజనుడితో వాడబడే విషయంలో అభివృద్ధి చెందు. నువ్వు బలవంతుడు. దేవుని ఉద్దేశము నీ పట్ల నెరవేర్చబడునుగాక. Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మళ్ళీ మనం తీర్మానము చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడితే తీర్మానములోనికి వద్దాం. ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎనికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజశేఖర్ పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థనలోనికి నడిపిస్తారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు. మీ దీనదాసులను నిలవబెట్టి నీవు బలవంతుడవు, తిరిగి మరలా బలహీనుడువు కావద్దు అన్న అంశాన్ని ప్రభువా మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు అయా. బలహీనమైన మమ్ములను నీ కల్వరి రక్తంలోనైనా శుద్ధి చేసి నిత్యము నీ కృపనిస్తూ మమ్మల్ని నిరంతరం బలవంతులుగా చూడాలి, మార్చాలనేది మీ ఆశ. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడాను నేను బలవంతుడను, ఎందుకంటే నా తండ్రి బలవంతుడు, నన్ను నడిపిస్తున్న కృప బలము కలిగినది కనుక నేను ఏ విషయంలో కూడాను బలహీనుడిగా బలహీనురాలుగా ఉండకూడదు. నేను బలవంతుడును, బలవంతుడు కమ్ము. ప్రభువా, విత్తబడిన ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలోనైనా జ్ఞాపకం ఉంచుకొని
ఆ రీతిగా నాయన నిత్యం నీ కృప ద్వారా బలవంతులుగా బ్రతికే కృపని నాకును విన్న మా అందరికీ నీ కృప దయచేయమని అయా నీ వాక్యం చెప్పిన దీనదాసులను బట్టి సురేష్ అయ్య గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ అనేక ప్రాంతములలో ఇంకా అనేక విషయాలు అనేక మందితో మాట్లాడి నీ రాకడ సమయానికి ప్రతి ఒక్క బిడ్డను కూడాను నీ రక్తంలో కలగబడి బలవంతులుగా మార్చే కృపని భాగ్యాన్ని దయచేయమని వారి పరిచర్యను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ప్రార్థించి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే, మంచిది. చక్కని వర్తమానం అందించిన అయ్య గారికి, సురేష్ అయ్య గారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్, ఓకే, ఫోన్ ఇచ్చేయండి. దేవునికి స్తుతి కలుగును గాక. అందరూ ఒకసారి రెండు చేతులు